ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు? ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది? అలానే ఫిబ్రవరి 26, 27 తేదీలలో మీరు జాగ్రత్తగా ఉండవలసినవంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతబీజం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. అయితే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం మనం ముందుగా చూస్తే చాలా మంచి వ్యక్తులు. అయితే ఎవరికైనా కష్టాలు ఉంటే గనక చూస్తూ ఊరుకోవడం అనేది వీరికి చేతగాని పని అని చెప్పాలి. ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాలలో వారికి సహాయం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్నంతా కూడా వారు దాన ధర్మాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటారు. చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని, ప్రేమని, అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే డబ్బు కంటే విలువైన బంధాలు అనేవి భావన ఇతర వ్యక్తులకి చేతగానితనంగా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు ఏ పద్ధతులకు, ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టరు. అంటే ఎవరో ఏదో అనుకుంటున్నారు అనే మనస్తత్వం వీరికి ఉండదు అని చెప్పాలి. వీరికి ఏదైతే రైట్ అనిపిస్తుందో దాని కోసమే ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు అని చెప్పాలి. అలాగే కుంభరాశి వ్యక్తుల జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. కుటుంబం బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఒక బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత వారు ముందుకు వస్తుంది. వీరి భుజాల పైన ఎప్పుడు కూడా బాధ్యతలు ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం అనేదే లేదు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అత్యధికంగా ఉన్నప్పటికీ వాటిని సేధించే సామర్థ్యత కూడా భగవంతుడు వీరికి ఇచ్చారు. అయితే మీరు నిరాశకు లోనవ్వకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి కోసం పరిష్కారాలను అన్వేషించండి. నిరాశకంగా కూర్చోకండి. ఏ సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో కొందరు వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు మీపై కుట్రలు చేసేవారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేసేవారు కూడా మీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పాలి. కాబట్టి వారితో ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా అందరిని నమ్మి అన్ని విషయాలను వాళ్ళతో చెప్పుకోకూడదు. అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోకూడదు. అంటే మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయటం, అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం. ఇలాంటి విధంగా భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య లావాదేవీలు కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తులతో మాత్రమే చేయాలి. మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తిని నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేసి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. అయితే మీ యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సులు మిమ్మల్ని అనుగ్రహించాయి. కాబట్టి రాబోయే 3 రోజుల్లో ఇంటికి రాబోతుంది ఎవరు అంటే మీ జీవితంలో ఇంతవరకు మీరు ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తారో, ఎవరికైతే సహాయం చేశారో దాని తాలూకా పుణ్య ఫలాన్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పాలి.
మహాశివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ. ఈ పండుగను భగవంతుడు శివుడికి అంకితం చేశారు. శివుడు ఆధ్యాత్మిక శక్తిని ప్రతీకగా భావించబడతాడు. ఈ రోజున భక్తులు శివుని ప్రత్యేకంగా పూజించి ఆయన కృప పొందాలని ఆరాధిస్తారు. అయితే మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 లేదా 27 అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. మహాశివరాత్రి ఎప్పుడు అనేది ఇప్పుడు కూడా మనం అవి కూడా తెలుసుకుందాం. శైవ సాంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు తన దివ్య నత్యాన్ని చేశారని నమ్ముతారు. ఈ నత్యం సృష్టి సంరక్షణ వినాశనాన్ని సూచిస్తుంది. కొంతమంది పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవితో వివాహం చేసుకున్న రోజు ఇదే అని చెప్తూ ఉన్నారు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. మహాదేవుని ఆశీస్సులు పొంది అందుకు రాత్రంతా కూడా మేలుకొని శివనామ స్మరణ చేస్తారు. చాలా మంది భక్తులు ఆలయాలకు సందర్శించుకొని శివుడికి అభిషేకం కూడా చేస్తారు. 2025లో మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం నాడు జరుపుకోవాలి అని పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11 గంటల 8 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల 54 నిమిషాలకు ముగుస్తుంది. నిషిద్ధ కాలం పూజ, అర్ధరాత్రి పూజ ఫిబ్రవరి 27న 12 గంటల 9 నిమిషాల నుండి 12 గంటల 59 నిమిషాల వరకు జరుగుతుంది. ఈ రోజున రాత్రి అర్ధరాత్రి నిషిద్ధ కాలం పూజ జరుపుకోవడం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తారు. భక్తులు శివలింగానికి పాలు, తేనె, గంధం, బిల్వ పత్రాలు, పువ్వులతో అభిషేకం చేస్తారు. శివుణ్ణి సేవ చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగి శాంతి కలుగుతుందని నమ్ముతారు కూడా. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శివాలయాలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో శివుని ఊరేగింపులు, హోమాలు, రుద్రాభిషేకాలు, కీర్తనలు జరుగుతూ ఉంటాయి. భక్తులు రాత్రంతా జాగరణ చేసి భజనలు కూడా చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున చాలా మంది భక్తులు ఉపవాసాన్ని పాటిస్తారు. పండ్లు, పాలు, తేనె వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం లేదా మరుసటి రోజున ఉదయం ఉపవాసం విరమణ చేస్తారు. ఈ పండుగ శివభక్తులకు ఎంతో శక్తినిస్తుంది. భక్తి విశ్వాసంతో శివుడు సేవ చేస్తే అన్ని కష్టాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. మహాశివరాత్రి రోజున మనసును శుభ్రంగా ఉంచుకొని భగవంతుడి ధ్యానం చేయడం ఎంతో మంగళకరం. కాబట్టి కుంభరాశి వారు కూడా రాబోయే 26, 27 2 రోజుల్లో శివపార్వతులకు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారు అంటే చాలా కాలంగా మీరు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడి ఉన్నారు. మీకు వివాహం కావడం లేదు అనే లేదా చక్కటి సంబంధానికి సంబంధించిన గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారని చెప్పాలి. అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నవారి కోసం కూడా ఆ కోరిక కూడా మీకు అతి త్వరలో తీర్చవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారి ఇంట్లోకి శివపార్వతులు ప్రవేశించబోతున్నారు. మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది. మీ కోరికను భర్తీ చేయబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి మీరు శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఖచ్చితంగా విని తీరుతారు కూడా. మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని లోన్ అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. లేదా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా దానికి సంబంధించిన శుభవార్త అయితే వింటారు. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని ఫలితం ఏ విధంగా వస్తుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వింటారు. ఉద్యోగ అవకాశం మీకు ముందుకు వస్తుంది. మీ జీవితంలో మీకు అటువంటి బలమైన కోరిక తీరబోతుందని చెప్పాలి. నూతన వ్యాపారం పెట్టుబడులకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా మారుతున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఎంతైతే కోరిక మీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చడానికి ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా ఇంటికి రాబోతున్నారు. మీ జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నా వాటి నుండి మీకు విముక్తి చేయడానికి పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చేస్తున్నారు. మీ జీవితంలో మీకున్నటువంటి ఒడిదుడుకులు, సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. కాబట్టి మీ జీవితంలో మీరు మీ కోరికను తీర్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమైన
విషయం ఏమిటి అంటే ఫిబ్రవరి 26వ తేదీలో మీకు కొత్త ప్రమాదం కూడా చూసి కూడా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వారి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన అంశాలలో నూతన వ్యక్తుల వల్ల అంటే ఇది వరకు పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆర్థికపరమైన అంశాలలో మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి. కొన్ని సలహాలు తీసుకొని ముందుకు సాగండి. అప్పుడే ఒక జీవితంలో కొంచెం ఎటువంటి ప్రమాదం అనేది మీకు రాదు. భయపడిన అవసరమైతే లేదు. ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకూడదు. అలా చేశారు అంటే మాత్రం మీకు మీరే కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి ముఖ్యంగా ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 26, 27 తేదీలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని చేసి మొదలుపెట్టండి. అది మీకు సక్సెస్‌ఫుల్ ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఆలోచించుకోకుండా తొందరపాటుతో మాత్రం పని చేయకండి. అపరిచిత వ్యక్తులు అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులతో కూడా ఆర్థికపరమైన లావాదేవీల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు చేయకండి. ఎవరితో పడితే వాళ్ళతో భాగస్వాములు ఒప్పందాలు కూడా మీరు ఒప్పుకోవద్దు. ఇది వరకు మీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలు కూడా చూసి ఉంటారు. కాబట్టి ఈ అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు వేద పండితులు. ఈ 2 రోజులలో అంటే 26, 27 తేదీలలో మహాశివరాత్రి రోజున ఉదయం లేవగానే స్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్లి ఆ పరమేశ్వరుడికి మీకు ఉన్న ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని కోరుకోండి. వీలైతే శివుడికి మహాశివరాత్రి రోజున జలాభిషేకం చేయించండి. లేకపోతే పాలతో అభిషేకం చేయించండి. ఒకవేళ వీలు కాని వారు ఇంట్లో అయినా సరే మీ పూజా మందిరంలో ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి రోజున మరుసటి రోజు అంటే 26, 27 2 రోజుల్లో దీపం వెలిగించాలి. నిత్య దీపారాధన చేసి అలవాటు ఉన్న వారికి పర్వాలేదండి. అలవాటు లేని వారు కూడా ఈ 2 రోజులు అయితే ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి. కుంభరాశి వారు. ఆ పరమశివుణ్ణి వేడుకోండి. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని ఆ భగవంతుణ్ణి వేడుకోండి. ఈ విధంగా గనక చేసినట్లయితే ఆ ప్రమాదం నుండి మీరు దరిదాపుల్లో కూడా రాకుండా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అని చెప్పాలి. ఎందుకంటే పరమశివుణ్ణి బోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ పరమశివుణ్ణి ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటామో ఆ కోరికను తీర్చడంలో ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా వెనక తగ్గడు. అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా దీపారాధన చేసుకుని మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడమని ఆ పరమేశ్వరుని వేడుకోండి. ఖచ్చితంగా ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అని చెప్పాలి. ఇక పార్వతీ పరమేశ్వరుల యొక్క రాకతో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలమైన శుభాలు అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారని చెప్పాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మీ జీవితం సాఫీగా, సంతోషంగా సాగబోతుంది. పరమేశ్వరుడి యొక్క ఆరాధించడంతో పాటుగా లక్ష్మీ సహస్రనామం పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. విష్ణు భగవానుడి కూడా ఆరాధించండి. దుర్గ శాలిసిని పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలానే కుంభరాశి జాతకులు ముఖ్యంగా మహాశివరాత్రి రోజున మందారం ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్న సమస్యలన్నీ పోతాయి. భూమి, స్థలాలు, జాగాలు, ఇల్లు కొనుక్కుని యోగాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మందారపు చెట్టుకు శివరాత్రి రోజున మన కోరికలను తీర్చే విపరీతమైన శక్తులు వస్తాయి. మందార ఆకు గురించి అలాగే మందారపు చెట్టు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం అయితే లేదు. మందారపు చెట్టు అనేది దేవత వృక్షంగా పరిగణించబడి ఉంది. మందారపు చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం మందారపు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో మందారపు చెట్టును పెంచుకుంటూ ఉంటారు. మందారపు చెట్టు అనేది చాలా పవిత్రమైనది. ఉదయం లేవగానే మందారపు చెట్టును చూస్తే చాలు మంచిది అని కొన్ని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి.
మందార ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్టును పూజిస్తూ ఉంటాం. చెట్టును పూజించడంతో పాటు కొన్ని రకాలమైన చెట్లు, మొక్కల ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడతాయి. అయితే అందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్టు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టమంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్పవృక్షాలకు మన జీవితంలో నుండి కష్టాలను తొలగిపోతాయి. కల్పవృక్షాలకు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి కల్పవృక్షాలతో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనవి. అందులో మందారపు చెట్టు కూడా ఒకటి. మందారపు చెట్టు చాలా పవిత్రమైనది. ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి ఉంటుంది. అందుకే మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాతితే అది మందారపు చెట్టుగా చక్కగా వెదిగిపోతుంది. కాబట్టి అందరూ ఈ మందార పరిహారం చేసుకోండి. కుంభరాశి వారు ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే మీకు తెచ్చిపెడుతుంది. మందార ఆకు ప్రకృతిలోనిది. ఇది బెస్ట్ ఆకు అని చెప్పబడి ఉంది. కాబట్టి మందార ఆకు చాలా పవిత్రంగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఈ మందార ఆకుతో మీరు ఈ పరిహారం చేస్తే సగానికి సగం దారిద్రాలు తీసివేస్తాయి. మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితంలో మారిపోవాలన్నా, మీరు కోరుకున్న భూములు, స్థలాలు కొనాలి అన్నా సరే ఈ ఆకు పరిహారం తప్పకుండా ఈ రోజున ఆచరించాలి అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది. ముందుగా ఈ శివరాత్రి రోజున కుంభరాశి జాతకులు మీ దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్లి మందార చెట్టును తాకండి. తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకుని వెళ్లి ఉన్నాము. ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలని, ఈ పరిహారం సిద్ధించాలని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఆకును శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ రోజున మీ ఇంట్లో శివుణ్ణి పూజించుకున్న తర్వాత లేదా శివాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత అయినా సరే ఈ మందార ఆకు పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి. ఇలా ముందు ఒక మందార ఆకును తెచ్చుకొని ఆ తర్వాత దాని మీద పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్లి మీ పూజ గదిలో శివయ్య ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఈ ఆకు మీద పసుపుతో స్వర్తి గుర్తును వేయండి. అంటే పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఆ పేస్ట్‌తో స్వర్తి గుర్తు వేయండి. ఆ తర్వాత ఈ మందార ఆకు మీద మట్టిని వేయండి. ఎందుకంటే మట్టికి భూమాత అనుగ్రహం కలిగి ఉంటుంది. భూములు కొనుక్కోవాలి అంటే భూమాత అనుగ్రహం కావాలి. ఆకు మీద పట్టినంత మట్టిని వేయండి. మట్టి అంటే ఎక్కడ పడితే అక్కడ నుండి తెచ్చిన మట్టి అయితే కాదు. ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా తులసి మొదట్లో ఉంటది కదా! ఆ మట్టి మాత్రమే. ఇలా మట్టి వేసిన తర్వాత ఆ మట్టి పైన కొన్ని బియ్యాన్ని కూడా వేయండి. ఎందుకంటే బియ్యానికి మనం కోరికలను నెరవేర్చే శక్తులు ఉన్నాయి. బియ్యం ఎంతో పవిత్రమైనది. అన్నపూర్ణాదేవి స్వరూపం కూడా. బియ్యంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక బియ్యం వేయండి. ఆ తర్వాత చిటికెడు బెల్లం ముక్కను కూడా ఆకు మీద పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క, చిటికెడంత బెల్లం ముక్క పెడితే చాలు. ఎందుకంటే బెల్లానికి, భూమికి సంబంధం ఉంది కాబట్టి. బెల్లం పెట్టడం వలన భూములు కొన్ని యోగాలు మీకు సిద్ధిస్తాయి. కోరికలు త్వరగా తీర్చే మార్గం మీకు వస్తుంది. ఇక చివరిలో వీటి మీద చిటికెడు ఈబూదిని కూడా వేయండి. ఈబూది అంటే శివుడికి చాలా ఇష్టం కూడా. ఈబూది మీ దగ్గర లేకపోతే చిటికెడు పసుపునైనా సరే వేసుకోవచ్చు. కుంభరాశి వారు ఇలా ఇవన్నీ వేసిన తర్వాత శివుడికి మీ కోరికను చెప్పుకోండి. శివయ్య, మేము భూములు కొనాలి అనుకుంటున్నాం. ఇలా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాం. అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాం. మా బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ పోవాలి అని అనుకుంటున్నాం. ఆ కోరికను నెరవేరేలాగా చూడు స్వామి. కావాల్సినంత ధనం సమకూర్చేలాగా, ఆటంకాలు తొలగిపోయేలాగా చూడు. మీ కరుణ మా మీద చూపించు అయ్యా అని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడికి మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మందార ఆకును ధూపం చూపించండి. అంతే. ఈ మందార ఆకులు అలా వదిలేయండి. 24 గంటల వరకు ఆకును కదపవద్దు. ఇలా మహాశివరాత్రి రోజున కుంభరాశి జాతకులు ఈ మందార ఆకు పరిహారం చేస్తే మళ్ళీ వచ్చే శివరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఉండే కోరిక నెరవేరుతాయి. మీ కోరుకున్నది నెరవేరుతుంది. భూములైతే కొనుక్కుంటారు. భూములు, స్థలాలు అయితే ఇల్లు, అపార్ట్మెంట్స్ అయితే కొంటారు.
ఇలా మీకు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. ఆటంకాలు పోయి కావాల్సినంత ధనం చేకూరుతుంది. చేసి చూడండి. మీరే 100కు 100% ఫలితాన్ని చూస్తారు. ఇక శివుడు ముందు పెట్టిన మందార ఆకును ఏం చేయాలి అంటే 24 గంటల తర్వాత ఆ ఆకును మట్టితో సహా జాగ్రత్తగా తీసుకొని ఇంటి బయటకు తెచ్చి మీ తులసి కోటలో పాతిపెట్టండి. లేదా తులసి కోటలో పడవేయండి. చాలు. నిదానంగా అవన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజున ఈ మందార ఆకు పరిహారం చేసుకొని చక్కగా మీరు కోరుకున్నది కొనుక్కుని ఆనందంగా జీవించండి. శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. విన్నారు కదండీ! ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరహర మహాదేవ శంభో శంకర.